తెలంగాణ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషను రాజకీయాల్లో కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయము కోర్టులో పూర్తి స్థాయిలో అమలు జరపబడేటట్టు రాకపోవడం, దాన్ని ఉపేక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు పోవడం అనేటువంటిది బీసీల రిజర్వేషన్కు ఒక అశనిపాతంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించకుండానే ఎన్నికలకు పోతున్నట్టుగా కనబడుతున్నది. దీనివల్ల రేపు కోర్టులో కూడా అననుకూలమైనటువంటి తీర్పు రావచ్చు. సుప్రీంకోర్టులో కూడా అట్లాంటి వాతావరణమే వస్తుంది. దీనికి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో అందరినీ కలిపి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడము, అదే సమయంలో అవసరమైతే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఒక ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఒత్తిడి తెస్తే ఈ రెండు చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎవరి వైఖరి ఏమిటో తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని తేల్చకుండానే మరి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచుల ఎన్నికలకు పోవడం వల్ల అది బీసీలకు నష్టం చేసేటువంటి చర్యగానే ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఇప్పటికైనా పునరాలోచించాలని, ఎన్నికలకు పోకుండానే ఈ చర్యను ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాయిలు, బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్. నేడు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో, ఏది 42% బీసీలకు రిజర్వేషన్ అని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామనడం ఇది బీసీలకు అన్యాయం చేయడమే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో రాజ్యాంగపరంగా బీసీలకు రాజ్యాంగ హక్కు కల్పించి 42% రిజర్వేషన్లు చేయించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మరి జడ్పీటీసీ ఎన్నికలు కానీ పోవాలి. కానీ మరి మేము రాజకీయంగా పార్టీ పరంగా ఇస్తామంటే బీసీలకు తిరిగి మళ్ళీ గొంతు కోసినట్టే అవుతుంది. పూర్తిగా అన్యాయం చేసిన వాళ్ళమే అవుతుంది పార్టీ. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని అందరితో సమావేశపరిచి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి కలిసి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ వెళ్ళాలని మేము బీసీజేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీజేఏసీ సంగారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 42% బిల్లు 9th షెడ్యూల్లో చేర్చి మరి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పి చేసిన ప్రయత్నము గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండి బెడిసి కొట్టింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో పరిశీలన చేసి ప్రైవేట్ బిల్లును పెట్టి ఇటువంటి సందర్భంలో బీసీలకు న్యాయం చేయాలని చెప్పి బీసీలు ముక్తకంఠంతో కోరడం జరుగుతుంది. అయినప్పటికీ ఏ ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. మరి గతంలో ధర్నా కార్యక్రమాలు, బంద్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగినాయి. మరి పూర్తి బంద్ కార్యక్రమం జరిగినప్పుడు అన్ని పార్టీలు పాల్గొనడం జరిగింది. ఆ రోజు విజయవంతంగా బంద్ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఏ ప్రభుత్వం కూడా చలించడం లేదు. మరి ముందు కూడా ఈ బీసీలు ఉద్యమించి పెద్ద ఎత్తున ఈ పరిపాలనను స్పందింపజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము పార్టీ పరంగా మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి ఒక విచిత్రమైన వైఖరితో ముందుకు నడుస్తుంది. దానివల్ల బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% పార్టీ పరంగా ఇచ్చి పోయిన సందర్భంలో ఏం జరుగుతుందంటే
అక్కడ పార్టీ గుర్తులు ఉండవు. కాబట్టి మీరిచ్చే ఈ 42% ఎవరికి ఉపయోగంలోకి రాదు. ఒక ఉదాహరణ ఏంటంటే, మీరు పార్టీ పరంగా ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చి నిలబెట్టిన క్యాండిడేట్కు మరి అటువైపు నుంచి ఒక రెడ్డి కానీ ఒక బ్రాహ్మణ్ కానీ ఇతర అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఉంటారు. మరి ఒక పార్టీలోనే ఇద్దరు వ్యక్తులు పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ బీసీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మోసపూరితమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మరోసారి మోసం చేసినట్లు అవుతుంది. ఇటువంటి వైఖరిని మానుకొని పునరాలోచించి మరి బీసీలకు 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఈ ఎలక్షన్లు జరపాలని చెప్పి ఈ సందర్భం కోరడం జరుగుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి బీసీ 42% రిజర్వేషన్ను అమలు చేసే విధానంలో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మహిళా జేఏసీ సంగారెడ్డి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లు తీసుకురావడం అనేది మాకు బీసీలకు చాలా బాధాకరమైన విషయము. రిజర్వేషన్లు అమలు అయినాకనే స్థానిక ఎలక్షన్లను తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికి మేమంతా కూడా ఇంకా సిద్ధంగా ఉంటాము. స్థానిక ఎలక్షన్లను రద్దు చేసుకోవాలి, ఇప్పుడే ఎలక్షన్లను పెట్టొద్దని చెప్పేసి మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత 3 ఎలక్షన్లు అన్నీ ఒకేసారి పెట్టండి, వాటన్నిటికి కూడా మేము సహకరిస్తాం ఖచ్చితంగా. కానీ రిజర్వేషన్లు చాలా ముఖ్యం కాబట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు. అందులో విద్య, వైద్యము, ఉద్యోగాలు అన్నీ నష్టపోతున్నాం మేము. కాబట్టి కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు మేలుకొని మాకు సహాయ సహకారాలు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు భిక్షమేమని మాత్రం మేము అడగట్లేదు, న్యాయంగా మా వాటను మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఆ న్యాయబద్ధంగానే మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాము. లేకపోతే ఇంకా ఇంటికి ప్రతి ఒక్కరు కదిలొచ్చి మాత్రం ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లను కూడా ఎదుర్కొనే ప్రభావం కూడా మేము కనిపిస్తాం. అంత ఉద్రిక్తతలోకి తీసుకుపోవద్దు ప్రభుత్వాలని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం.